27 గంటలు గడుస్తోంది. చిన్నారి ఆచూకీ ఇప్పటి వరకు దొరకట్లేదు. అధునాతన కెమెరాలు పంపించినా కూడా పాప జాడ తెలియడం లేదని రెస్క్యూ టీమ్స్ చెప్తున్నాయి. రాత్రైతే పిల్లలు అమ్మని అస్సలు వదలరు. కొంగు పట్టుకుని వెనకాల తిరుగుతూ ఉంటారు. పాపం చిన్నారి బోరుబావిలో పడిపోయింది. తల్లి ఒడికి దూరమైంది. రాత్రైతే అన్నం తినిపించి నిద్రపుచ్చే జోలపాటలకి దూరమైంది. బోరుబావిలో ఒక్కరితే మిగిలిపోయింది. ఈ దృశ్యం మిమ్మల్ని కదిలిస్తుంది. ఈ దృశ్యం మిమ్మల్ని కలచివేస్తుంది. బోరుబావిలో పడిపోయిన చేవెళ్ల చిన్నారి దృశ్యాలివి. పసిబిడ్డను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్న నిపుణులు ఈ ఉదయం బోరుబావిలోకి కెమెరాను పంపించినప్పుడు రికార్డైన దృశ్యాలివి. పసిపాప ఏడుపు కూడా ఈ దృశ్యాల్లో వినిపిస్తోంది. మనసున్న ప్రతి ఒక్కరిని ఈ దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఎంత కష్టం! బోరుబావిలో దాదాపు 70 అడుగుల కిందకు జారిపోయింది ఆ చిన్నారి. ఆ పాతాళంలో, ఆ చీకట్లో ఏడాదిన్నర పసిబిడ్డ ఆర్తనాదం మనసుల్ని మెలిపెడుతోంది. ప్రస్తుతం స్క్రీన్పై మీరు చూస్తున్న ఈ దృశ్యాలు నిజంగానే విచలిత దృశ్యాలు. ఇవి చూస్తే కన్నీళ్లు ఆపుకోవటం ఎవరి తరం కూడా కాదు. ఆ పసిపాప ఎంత నరకం అనుభవిస్తోందో, ఎంత క్షోభకు గురవుతోందో ఈ దృశ్యాలు అద్దం పడుతూ ఉన్నాయి. ఎవరైనా కాపాడండి అన్నట్లుగా తన చేతులు పైకి రమ్మని పిలుస్తోందో చూస్తే హృదయం ద్రవించుకుపోతోంది. ఈ ఉదయం 9 గంటల ప్రాంతంలో పాప జాడను కనిపెట్టేందుకు లోపలికి నిపుణులు కెమెరాను పంపారు. ఆ సమయంలో పాప కదలికలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పాప ఏడుపు, అరుపులు కూడా రికార్డ్ అయ్యాయి. ఏడాదిన్నర బిడ్డ ఏమరపాటులో బోరుబావిలో పడిపోయింది. క్షణకాలం కన్నవాళ్లు కనిపించకపోతే వెక్కి వెక్కి ఏడ్చే బంగారు తల్లి నిన్న సాయంత్రం నుంచి బోరుబావిలో చిక్కుకుపోయింది. పాపం ఆ పసిప్రాణం ఎంత విలవిల్లాడుతుందో, భయంతో ఆ పసిగుండె ఎంత వేదన పడుతోందో. అమ్మ ఒడిలో నిద్రించాల్సిన చిన్నారి అంధకారంలో బందీ అయిపోయింది. ఊహించుకుంటేనే ఎవరికైనా ఒళ్ళు జలధరిస్తుంది. ఇక కన్న ప్రేమ కన్నీటికి కట్టలు వేయడం సాధ్యమా? తన బంగారు తల్లి ఎలా ఉందోనని ఆ తల్లి గుండె తల్లడిల్లిపోతోంది. మనసున్న ప్రతి ఒక్కరూ చిన్నారి క్షేమంగా బయటపడాలని ముక్కోటి దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నలుచెరుగులా చిన్నారి కోసం పూజలు చేస్తున్నారు. నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టైం గడిచే కొద్దీ అందరిలోనూ కూడా ఆందోళన మరింత పెరిగిపోతోంది. గంటలు గడిచిపోతున్నాయి. కానీ చిన్నారి జాడను మాత్రం కనుగొనలేకపోతున్నారు. 40 అడుగుల లోతులో పాప పడిపోయినప్పుడు, పాప కదులుతూ ఉన్నప్పుడు కెమెరాలో చిత్రీకరించిన ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఎవరైనా వచ్చి తనను కాపాడండి అన్నట్లుగా ఆ పసిపాప తన చేతులు కదుపుతున్న దృశ్యాలు మనసున్న ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తున్నాయి. ముక్కోటి దేవుళ్లకు అంతా కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ చిన్నారిని ఎలా అయినా క్షేమంగా బయటికి తీసుకురా అని. తెలుగు రాష్ట్రాల నలుచెరుగుల చిన్నారి కోసం పూజలు చేస్తూ ఉన్నారు. ఇక ఏడ్చి ఆ కన్న తల్లి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. 27 గంటలుగా తన కూతురు కోసం ఆ తల్లి ఎంతగా ఎదురు చూస్తోందో, ఎంత క్షోభను అనుభవిస్తోందో ఆమె బాధ నిజంగా వర్ణనాతీతం.
14 నెలల పాప, ఇంకా తల్లి దగ్గర పాలు తాగే బిడ్డ ఇన్ని గంటలు ఆ తల్లికి దూరమైతే ఆ తల్లి గుండె ఎంతగా తల్లడిల్లిపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. తన పాపను ఎలాగైనా బయటకు తీసుకువస్తారన్న ఆశ ఆ తల్లి కళ్ళల్లో కనిపిస్తోంది. తన కూతుర్ని ఎప్పుడు తన చేతికిస్తారు, ఎప్పుడు ఆ బంగారు తల్లిని తన గుండెలకు హత్తుకుందామా అంటూ ఆ తల్లి 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. ఇంతమంది ప్రార్థనలు ఫలించి, ఇంతమంది కృషి ఫలించి ఆ పాప గనుక నిజంగా క్షేమంగా బయటకొస్తే అంతకు మించిన సంతోషం బహుశా మనెవరికి మరొకటి ఉండదేమో. కానీ నిమిషాలు గడిచే కొద్దీ ఆందోళన పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారి బతికి ఉండే అవకాశాలు చాలా తక్కువ అని అటు నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ చివరి వరకు ఒక 1% ఛాన్స్ ఉన్నా కూడా ఆ పాపను ఎలా అయినా బతికించాలి అంటూ అటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తాము తమ ప్రయత్నాలు వదలబోమని, చివరి వరకు ప్రయత్నిస్తామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా చెప్తూ ఉన్నారు. మరి కాసేపట్లో నిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య బృందం అక్కడికి చేరుకుంటుంది. డాక్టర్ల నివేదిక అనంతరం వాళ్ళు చెప్పేదాన్ని బట్టి తమ తదుపరి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని రెస్క్యూ టీమ్స్ చెప్తున్నాయి.